రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేసి చూపించబోతున్నారు? ఫాస్ట్ గా, టేస్టీగా, వెరైటీగా? వెరైటీగా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆషాఢం వచ్చేసింది, తర్వాత శ్రావణం వస్తూ ఉంటుంది. సో పేరెంట్ అలాగూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో శనగలు చాలా ఇంట్లో అలా వస్తుంటాయి. పూజలకు కూడా మనం చాలా ఈ శనగల బేస్ లో మనం అంటే కంపల్సరీ తాంబూలం వాటిల్లో కూడా శనగలు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు కదా. ఆ శనగల బేస్ తో నేను గుగ్గిళ్ళు చేస్తానండి. సో చాలా మందికి తెలుసు. సో ఇది చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు. సో ఆ గుగ్గిళ్ళు నేను ఈరోజు చూపిస్తాను. ఓకే, మరి శనగ గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగ గుగ్గిళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, మరి చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అని చెప్పారు కదా రాజు గారు, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మీకు డౌట్ రావచ్చు, శ్రావణ మాసం అన్ని చెప్పారు, అక్కడ ఇచ్చేది నల్ల శనగలు కదా. సో ఇక్కడ నేను కాబూలి శనగలతో చేస్తున్నాను. సో ఇక్కడ శనగలు మనకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో కాబూలి శనగలు కొంచెం పెద్ద సైజ్ లో వైట్ గా ఉంటాయి, నల్ల శనగలు మనం రెగ్యులర్ గా చేసేది. సో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం ఉంటుంది, తేడా ఉంటుంది. సో మనం దాంతో చేసుకోవచ్చు, దీంతో చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే. సో మెయిన్ గా అంతా పోపు మీద డిపెండ్ ఉంటుందండి ఇది. అవును, అంటే ఇది జస్ట్ అసలు పోపు పెట్టుకోవటమే కదా మనకి. పోపు దినుసులు, సో పప్పులు అవసరం ఉండదు ఇక్కడ, జస్ట్ జీలకర్ర రావాలంటే సరిపోతుంది. సో కాకపోతే శనగలు కొంచెం మనకి అంటే పచ్చివి నానబెట్టిన శనగలు ఇస్తూ ఉంటారు కదా, అవి మనం కొంచెం ఉడికించేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించేసుకుంటే సో వాటికి కూడా కొంచెం ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం మసాలా టచ్ ఇస్తున్నారనమాట. కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే. ఈ రెండు కూడా కొంచెం వేగాలండి మనం, పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి. ఓకే, సో కొంచెం అప్పుడు ఘాటు కూడా తగ్గుతుంది కాబట్టి మనకి తినేటప్పుడు అంత కారం అనిపించదు. ఎస్. ఓకే అండి, ఇక్కడ రాజుగారు ఇది ఏం చేస్తూ ఉంటారు, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చేపలు ఎక్కువగా తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. డైజెషన్ కూడా బాగా ఉంటుంది, అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా నిరోధిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా చేపలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినట్టుంది, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగలు. సో ఆల్రెడీ ఉడికించేసినవే కాబట్టి మనకు కొంచెం ఆ పేస్ట్లు అవి బాగా పట్టేసి కొంచెం మగ్గాలి. సో ఆ వేడిలో కూడా కొంచెం బాగా పట్టేస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా. పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదండి. సో ఫైనల్ గా కొద్దిగా గరం మసాలా పొడి, కొత్తిమీర, ఓకే అండి. సో రెడీ అండి. తీసేస్తారా దీంట్లో? తీసేస్తానండి. అంటే మనం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం శనగలకి కొంచెం మగ్గితే కానీ ఆ ఫ్లేవర్ అనేది పట్టుకోదు. ఓకే, సో స్నాక్ ఐటమ్ కాబట్టి కొంచెం పైనుండి ఉల్లిపాయలు వేస్తుంది, పచ్చి కాస్త కావాలంటే నిమ్మకాయ కూడా అలా పిండేసుకున్నా కూడా మనకి ఆ పులుపుతో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నైస్. ఓకే, సో చక్కగా గుగ్గిళ్ళు రెడీ అయిపోయింది. అదే మనం నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే గనక
ఈ ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేసుకోకుండా జస్ట్ అలా పోపుతో ఇచ్చేసేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం స్నాక్ గా తినాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మరసం కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలాంటివి అడిషనల్ గా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట. సో గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి కదా, ఇంక ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? బ్రెడ్ తో చేస్తున్నానండి. బ్రెడ్. ఓకే, సో బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. కలర్ ఏదైనా పర్లేదు. ఓకే, ఓకే. ఆవుల్ చేస్తున్నాను. ఆవుల్. ఓకే, సో ఈ టోటల్ బాడీ అండి ఇది. ఇవి వచ్చేసి లెగ్స్. ఓకే, ఓకే. దీన్ని హాఫ్గా చేస్తున్నాను. రెండు వచ్చేసి మనకి ఓకే. సో ఐస్ కొరకు 2 రౌండ్ సర్కిల్స్. ఓకే, బీక్ వచ్చేసి క్యారెట్ లోనే తీసుకుంటున్నాను. ఒక చిన్న వి షేప్ అండి. ఓకే, ఓకే. ఐస్ బ్లాక్ గ్రేప్స్ పెడుతున్నాను. ఓకే, సో పైన చిన్న క్రౌన్ లా ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అదేదో గుగ్గిళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. Yes. ఓకే, సో చూసారు కదండి, చక్కగా శనగ గుగ్గిళ్ళు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. శనగ గుగ్గిళ్ళు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగ గుగ్గిళ్ళు రెడీ.